ఓకే, మనం కంటిన్యూ చేస్తున్నాము ప్రభుపాద వారు రాసిన గానం. कि भावे भुजले तार भुजे से रस एत कृपा करो प्रभु कोरी नीच बश. సో కిబావే, ఎలా వాళ్ళు భుజాలే, ఎలా నేను అర్థం చేయించగలను వాళ్ళకి, ఎలా అర్థం చేసుకోగలరు వీళ్ళు మీ భక్తి రసాలు, మీ భుజాబే సేయి రస, మీ పట్ల భక్తి చేసుకునే ఆ రసాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం ఎలా. ఏత కృపా కోరో ప్రభు కోరి నీచ వశ, మీరు ఇంత కృప చేయండి నా పట్ల, వాళ్ళకి నేను మీ విషయాలు, ఈ భాగవత కథ భక్తి పథాన్ని వాళ్ళకి అర్థం చేయించే విధంగా, వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మీ కృప కావాలి. దానికి అదే కృపని నేను యాచిస్తున్నాను. ఎందుకంటే మీరు తలుచుకుంటే తోమారా ఇచ్ఛాయ సభ హోయే మాయా వశ, అందరూ మాయా వశీభూతం అయిపోయారు, మాయా వశంలోకి వచ్చేసారు. ఎలా? మీ ఇచ్ఛానుసారంగానే. తోమార ఇచ్ఛాయ సభ మాయ వశ హోయే మాయ వశ, అలాగే తోమార ఇచ్ఛాయ నాశ మాయర పరశ. తోమార్ ఇచ్ఛ, మీ యొక్క ఇచ్ఛానుసారంగానే ఈ యొక్క మాయ వశం, ఈ మాయ యొక్క వశం నుంచి వాళ్ళు బయటికి రాగలరు. ఈ యొక్క మాయా ప్రభావం, మాయాజాలం అనేది నశించిపోవచ్చు, నాశనం చేయొచ్చు. మీ ఇచ్ఛానుసారంగానే నాశనం అయిపోతుంది మాయా ప్రభావం కూడా. ఈ మాయా ప్రభావం అనేది నాశనం చేయడం కూడా సంభవం మీ అనుకుంటే. तब इच्छा होए जदि ताधेरे बुद्धार बुझिबे निश्चय तबे कथ से तोमार. తబ ఇచ్ఛ, ఒకవేళ మీరు ఇచ్ఛ, మీ ఇచ్ఛ ఉంటే, ఏమిచ్చ? వాళ్ళని ఉద్ధరించాలనే ఇచ్ఛ మీ గనక ఉంటే, మీరు గనక వాళ్ళని ఉద్ధరించాలనుకుంటే తప్పకుండా భుజిబే నిశ్చయ తబే కథ సే తోమార్, తప్పకుండా మీ విషయం, మీరు చెప్పిన సందేశం, భాగవతంలో మీరు ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకోగలరు. भागवतेर कथा से तब अवतार धीर होए सुने जदि काने बार बार. ఇప్పుడు ఏమంటారంటే భాగవతేర్ కథ సే తబ అవతార్. ఈ భాగవత కథ, కథ అంటే జస్ట్ స్టోరీ అనే కాదు, భాగవతంలో ఉన్న విషయం భాగవతం. ఈ శ్రీమద్ భాగవతం అనేది మీ అవతారం, మీ అవతారమే శ్రీమద్ భాగవతం. సో దీన్ని ఎవరైనా సరే ధీరమైన వ్యక్తులు, ఓకే సారీ, ధీరహయ శుని జది కానే బార్ భార్, చెవులతో మళ్ళీ కానే బార్ చెవులతో మళ్ళీ వినారనుకోండి. ఇలా ఒక మంచి శుద్ధమైన ధీరమైన నమ్రత భావనతో, చేతనతో, అప్పుడు ఏం జరుగుతుందంట? అది శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. ఏమని? శ్రీమద్ భాగవతం శ్లోకాలు రాస్తారు ప్రభుపాద వారు. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతా నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ తదా రజస్తమో భావః కామలోభాదయశ్చ యే చేతయేతేర్ అనావిత్తం స్థితం సత్వే ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో భగవత్ భక్తియోగతః భగవత్ తత్వవిజ్ఞానం ముక్త సంగస్య జాయతే భిద్యతే హృదయ గ్రంథిస్ ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దీని అర్థం ఇలా ఉంది. ఇది శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 17 నుంచి 21, 5 శ్లోకాలు. 17, 18, 19, 20, 21, 5 శ్లోకాలు అన్నమాట. దాని అర్థం కలుపుకొని ఎలా ఉందంటే, హరే కృష్ణ,
ఓకే, సో దీని అర్థం ఎలా ఉందంటే ఈ శ్లోకాలది, శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుడు భగవంతుడు, ఆయన పరమాత్ముడు రూపంలో కూడా ఉంటాడు. అంతేకాకుండా ఆయన అందరికీ మేలు చేస్తాడు పరమాత్ముడి రూపంలో ఉండి. మనలో పరమాత్ముడి రూపంలో ఎవరైతే శుద్ధ భక్తి చేయాలనుకుంటారో భక్తులు, భక్తి మార్గాన్ని అనుసరించాలనుకునే వాళ్ళందరిలో నా హృదయంలో ఉన్న ఈ యొక్క భౌతిక కోరికలు, భౌతికగా భోగించవలసిన ప్రవృత్తిని ఆయన సంపూర్ణంగా తొలగించేస్తారు. తద్వారా అప్పుడు భగవంతుడి యొక్క సందేశాన్ని భక్తుడు ఆస్వాదించు. సో దాని తర్వాత హృదయంలో ఏం జరుగుతుందంటే, హృదయంలో ఉన్న అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి భగవంతుడి పట్ల ప్రేమపూర్వకమైన భావన అనేది స్థాపించబడుతుంది. ఆ సమయంలో అలా ప్రేమపూర్వకంగా భావనతో సేవ చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు రజస్ తమో గుణాలు, వాటి ప్రభావమైన కామం, ఇటువంటివన్నీ కూడా హృదయం నుంచి సంపూర్ణంగా తొలగిపోతాయి. అప్పుడు ఆ భక్తుడు శుద్ధ భక్తిలో స్థాపితమై, అంటే శుద్ధ సత్వలో స్థాపితమై హరే కృష్ణ, సారీ. సో మళ్ళీ అసలైన ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. అలాగే ఆ శుద్ధత్వంలో ఉన్న ఆ వ్యక్తి అలా భక్తి చేసుకుంటున్నాడు అనుకోండి, తప్పకుండా ముక్తి అనేది లభిస్తుంది ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి, ఇంకా ఈ భౌతిక బంధనాల నుంచి, ఈ భౌతిక కర్మ నుంచి. హృదయంలో ఆ బంధనాలు అన్నీ కూడా తీగిపోతాయి. తద్వారా ఆయన భగవంతుడికి ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు మన ప్రభుపాద వారి బెంగాలీ గానంలో కూడా అదే ఉద్దేశాన్ని రాస్తున్నారు. అందుకనే ఏం జరుగుతుంది, అదే రజస్తమోహతే తబే పాయిబే నిస్తార్ హృదయేర భద్ర సబ గుచిబే తహార్. రజోతమో గుణాలు ఇవన్నీ తొలగిపోతాయి. తద్వారా ఏం జరుగుతుంది, హృదయంలోని భద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. గుచిబే అంటే తొలగిపోతాయి, సంపూర్ణంగా మాయమైపోతాయి. సో కికోరే భుజాబో ఖతబరోసే చాహి కుద్రామి దినహేన కోణో శక్తి నాహి. సో ఇలా శ్రీమద్ భాగవతాన్ని వింటే ఇన్ని లాభాలు జరుగుతాయి. కానీ వాళ్ళు వినాలంటే నేను చెప్పాలి, కానీ నాకు అర్హత లేదు. అందుకనే మిమ్మల్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నాకు అర్హత కావాలి. అది మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే అంటున్నారు, కీ కోరే భుజాబామే, ఎలా నేను వాళ్ళని అర్థం చేయించగలను ఈ విషయాలన్నీ కూడా, శ్రీమద్ భాగవతి కూడా. భరోసే చాయ్, నేను కోరుకునేది చాహి, నేను కోరుకునేది ఏంటంటే ఒక వరం. ఎందుకంటే నేను కుద్ర ఆమె దీనో హీనో కొత్త శక్తి నాహి, నేను ఎంతో కుద్ర హీన దీనుణ్ణి, ఇంకా నాకు ఏమి శక్తి లేదు. అందుకనే అత చయన చ ప్రభు కథ బోలి భారే जे तो अमार इच्छा ప్రభు కోరో ఏ భారీ. సో ఇక్కడ ఏమంటారంటే, ఎలాగా అలాగా అథాచ ఎనేచో, ఎలాగా అలాగా నన్ను ఇక్కడ తీసుకొచ్చేసావు ప్రభు, కథ బోలి బారే, నీ యొక్క భాగవత్ కథను వినిపించడానికి, వీళ్ళందరికీ వినిపించమని. జేతో అమార ఇచ్చ ప్రభు కోరో ఏ భరే. సో ఇది నీ ఇష్టం, మరి నువ్వే నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి, మరి నా ద్వారా ఆ కథ చెప్పి తద్వారా ఎవరికైనా ప్రయోజనం జరిగి విజయం సాధించానా లేదా, ఆ విషయం అంతా నీ చేతుల్లోనే ఉంది. మరి నీ ఇష్టానుసారంగానే జరుగుతుంది. ఎందుకంటే అఖిల జగత గురు వచన సే అమర్ అలంకృత కురి బారక మత తోమార్. నువ్వు అఖిల జగత్ గురువువి, నువ్వు అఖిల జగత్ గురువువి. అందుకనే వచన సేమార్, నేను చెప్పే వచనాలు నీ గురించి అవన్నీ కూడా మంచిగా అలంకరితంగా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు అలంకరించు వాటిని. అంటే నేను ఏ వాక్యాలు చెప్తానో అవి నువ్వు అలంకరిస్తే నీ క్షమత, నీ శక్తి ద్వారా. హరే కృష్ణ. సారీ, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే ఇది చాలా సడన్గా పెరిగిపోయింది నాకు. నేను జస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, సంహో కొద్దిగా ఉంది ఇంకా. సో తబ కృపా హోలే మోర కథ శుద్ధ హవే. ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే, మీ కృప ఉంటే నేను చెప్పే కథ శుద్ధమవుతుంది.
శూనియ సభార శోక దుఃఖ జేగుచిబే. సో ఇది విన్న తర్వాత అందరి దుఃఖం శోకం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకనే ఆనియాచో జది ప్రభు అమారే నాచతే, నచావో నచావో ప్రభు నచావో సేమతే, కాస్తేరా పుట్టలి జత నచావో సేమతే. ఇప్పుడు ఏమన్నారంటే ఆనియాచో జది ప్రభు, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నన్ను ఎలా ఆడించాలనుకుంటున్నావో అలా ఆడించు, నువ్వు ఆడించే విధంగానే నేను ఆడుతాను. ఎలాగైతే ఇప్పుడు నేను నీ చేతిలో తోలుబొమ్మ లాంటి వాడిని. తోలుబొమ్మ ఆట ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఇలా పైనుంచి ఒక వ్యక్తి వెనకాల తెర వెనకాల నుంచి దానికి తోలుబొమ్మకి ఒక దారంతో ఎలా ఆడిస్తే అలా తోలుబొమ్మ ఆడుతూ ఉంటుంది. అలా సో తోలుబొమ్మలాగా ఇప్పుడు నీ చేతిలో ఉన్నాను, ఎలా నువ్వు ఆడిస్తే అలా ఆడుతాను. ఎందుకు ఇంకా లాస్ట్ కంక్లూడ్ చేస్తూ, భక్తి నాయి భేద నాయి నామే కుభధరో, భక్తి వేదాంత నామ ఏపే సార్థక కొరు. భక్తి లేదు నా దగ్గర, భేద లేదు నా దగ్గర, అంటే భక్తి లేదు జ్ఞానం లేదు నా దగ్గర. భక్తి నై భేద నై, వేద వీని బి రాస్తారు కదా, వేదకి భేద రాస్తారు. నామే ఖూబ్ ధరో, మరి నా దగ్గర ఏముంది, మరి నామం, హరినామం ఉంది. హరినామం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇది ఒక్కటి నా దగ్గర ఉంది. భక్తి వేదాంత నామ, సారీ, సో భక్తి వేదాంత నా పేరు. సో ఇలా రాశారనమాట కవిత్వం ప్రభుపాద వారు. సో దీని తర్వాత కొద్దిగా ఉంది, ఫినిష్ చేస్తాను. సో ఇది పోయం రాస్తారు, ఇది 18th సెప్టెంబర్లో రాస్తారు. 19th షిప్ న్యూయార్క్ చేరుకుంటుంది అనమాట, పక్కనే. మళ్ళీ చాలా మటుకు అక్కడే అయిపోయి చెక్. ప్రభుపాద వారు చాలా మటుకు రాస్తారు, ఆయన శిష్యులు సత్స్వరూప్ దాస్ గోస్వామి మహారాజ్. ఈయనే మొదటి వైష్ణవ సన్యాసి. ఇలా ఆయన ఎలా ఒక వైష్ణవ సన్యాసి ఉండాలి అలాంటి డ్రెస్తోనే అలా ఫస్ట్ అమెరికాకు ప్రవేశించిందని. అంటే ఇంతకుముందు ఎవరో వేరే వేరే గురువులు వెళ్ళారు కానీ వాళ్ళ వైష్ణవ సన్యాసులు కాదు. వాళ్ళు ఇలా సరైన ప్రచారం కూడా చేయలేదనుకోండి. ఇలా సరైన ప్రచారం వైష్ణవ సాంప్రదాయంలో నీ గురువు ఇలా ప్రచారం చేయడానికి సన్యాసి వెళ్ళింది ఇదే. సో ప్రభుపాద వారు అంటున్న బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ బోటు, అదే షిప్ నుంచి ఇప్పుడు అమెరికాలో ప్రవేశించిన తర్వాత నేను ఎడం వైపు వెళ్ళాలో కుడివైపు వెళ్ళాలో నాకు అర్థం కాలేదు అంటే అది పరిస్థితి. ఎందుకంటే ప్రభుపాద వారికి అక్కడ ఎవరు తెలియదు అమెరికాలో. ఆయన ఒక్క తెలుసు, గోపాల్ అగర్వాల్, అంటే ఆయన కూడా తెలియదు. ఆయన ఒక నెల వరకు ఆయన స్పాన్సర్ చేశారు అంతే. సో ఇప్పుడు మరి ఆయన రాలేదు తీసుకురావడానికి. ఆయన ఎక్కడ దూరంలో ఉన్నాడు. ఇక్కడ ఈయన వచ్చింది న్యూయార్క్ నుంచి బట్లర్ పెన్సిల్వేనియాకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి పెన్సిల్వేనియా వెళ్ళి పెన్సిల్వేనియా నుంచి బట్లర్కి వెళ్ళాలన్నమాట. సో ప్రభుపాద అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ కొన్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆయన పంపించారు ఒక ట్రావెలర్స్ ఏజెంట్ని. అంటే ఆ గోపాల్ అగర్వాల్ ఆయన ఆయోజన చేశారన్నమాట ఒక వ్యక్తిని, అక్కడ ఏజెంట్ని, ఆ ట్రావెలింగ్ ఏజెంట్ని. అక్కడికి వచ్చి ఆయన కలుస్తారు. ప్రభుపాద వారిని కలిసి ఆయన ఫస్ట్ అక్కడ నుంచి ఈస్ట్ ఇండియా షిప్ కంపెనీ యొక్క ఆఫీస్ ఉంటుంది మ్యాన్హట్టన్లో, అక్కడికి వెళ్తారనమాట. ఎందుకంటే అక్కడ నుంచి రిటర్న్ టికెట్ కూడా ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట. సో అక్కడ మిస్టర్ ఫోయిస్టర్ని కలుస్తారు, ఆఫీసర్ని. ఆయన చూస్తారు ఇప్పటివరకు ఎంతోమంది బిజినెస్ పనులతో వచ్చిన వాళ్ళని చూశారు, మొదటిసారి ఆయన సన్యాసిని చూస్తున్నారు. సో ఆయనతో బాగా మాట్లాడతారు. ఎప్పుడు వెళ్తారనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు. ప్రభుపాద వారు అంటారు, అప్పుడు ఆలోచించారు ప్రభుపాద వారు, ఇంకా ఎన్ని రోజులు మరి ఎప్పుడు రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకునేదని అనుకున్నాడు. ఒక నెల రోజులు మాత్రం ఆయన స్పాన్సర్ చేశారు కాబట్టి ఉండొచ్చు. దాని తర్వాత మరి ఎలా, నా దగ్గర ఇప్పుడు $40 తీసుకొచ్చాను భారతదేశం నుంచి, ఇంకా $20 ఉన్నాయన్నమాట ప్రభుపాద దగ్గర. ఎందుకంటే ఆ పుస్తకాలు అంటే శ్రీమద్ భాగవతాన్ని ఒక సెట్ మాత్రం ఆయన అరుణ్ పాండ్యాకి వితరణ చేస్తారన్నమాట షిప్లోనే. సో ఆయన ఒక $20 ఇస్తాడు. సో $20 $40 ఉన్నాయి అంతే. అది కొద్దిసేపట్లో ఖర్చు అయిపోతాయి అమెరికాలో, దానికి ఎక్కువ సమయం పట్టదు. కనుక మహా అంటే ఇప్పుడు నెల తర్వాత ఇంకో నెల ఉండొచ్చేమో, నేను అంతకన్నా ఎక్కువ ఉండలేను. సో అలా ఆలోచించారంట ప్రభుపాద వారు. సో 2 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసేసుకున్నారంట.
దాని తర్వాత అక్కడ పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి బస్సులో మరి బట్లర్కి వెళ్ళడానికి సో అక్కడ చేరుకున్నారంట. సో ఇలా అమెరికాకి చేరుకున్నారు ప్రభుపాల్ వారు ఎంతో కష్టాలను అనుభవించి. సో మనము ఇక్కడే చర్చని ముగిద్దామంట. నెక్స్ట్ వచ్చే వారం చూద్దామంట మరి అమెరికాలో ఏం జరిగింది అనేది. ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికాలో ఎన్ని రకాల అడ్వెంచర్స్ ప్రభుపాల్ వారు పడిన ఇంకా ఉన్న రకరకాల కొత్త కొత్త వెరైటీ కథలు, విషయాలు, సమస్యలు అన్నీ చూద్దామంట. సో ఇక్కడ ఈరోజు సెలవు తీసుకుంటాను. మీ అందరికి చాలా ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.